6th క్లాస్ లో ఉన్నప్పుడు ఆవిడ లిటిల్ సోల్జర్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. దానిలో కూడా చూసాను నేను ఆవిడని. ఒక చిన్న క్యారెక్టర్ చేస్తారు, చూసాను. తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సోలో తర్వాత ఆవిడే నన్ను పిలిచి నువ్వు చాలా బాగా చేసావు ఈ రోల్ అని అప్రిషియేట్ చేశారు. అప్పట్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పెద్దవాళ్ళందరూ పిలిచి అప్రిషియేట్ చేసే ఇది ఉండేది. అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు నన్ను పిలిచి సోలో తర్వాత. ఆ టైంలో ఆవిడ అప్రిషియేట్ చేసి ఇలా నేను ఒక మూవీ తీస్తున్నాను, ఆ మూవీలో సమంతకి సిస్టర్ క్యారెక్టర్ అడిగారు. నేనేమో ఇంతున్నా, సమంత ఇంటుండేది. సమంతకి చెల్లి క్యారెక్టర్ నేను ఎలా చేస్తానంటే ఉండకూడదా హీరోయిన్ కి లావుగా ఉండే చెల్లెళ్ళు, పోకిరిలో తమ్ముడు ఇంత లేడా, నువ్వు చేస్తే తప్పేంటి, నువ్వు చేయాలన్నారు. ఓకే అనుకున్నా. జబర్దస్త్ అని ఒక ఫిల్మ్ వచ్చింది సిద్ధార్థ్ సమంత, దానిలో సమంతకి చెల్లి క్యారెక్టర్ చేశారు. ఇంకా దాంతో ఆవిడ మంచి ఇదైపోయారు. ఆవిడ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చూడలేదు. బేసిక్లీ నేను డైరెక్టర్స్ దగ్గర అంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే ఇటు మనం లైటింగ్ చేసుకుంటే ఈ యాంగిల్ లో తీస్తాము, మళ్ళీ ఇటు లైటింగ్ చేసుకొని ఈ యాంగిల్ నుంచి తీసి అట్లా టైం వేస్ట్ అయిపోతుంది. ఆవిడ 1 వీక్ ముందే షార్ట్ డివిజన్ ఉంటుంది ఆవిడ దగ్గర. ఈ షాట్ ఎలా తీయాలి, ఈ షాట్ ఎలా తీయాలి, ఇది ఎలా తీయాలి, ఇది ఎలా. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరి దగ్గర 1 వీక్ ముందే ఉంటుంది ఆ పేపర్. సో మా అందరికి ఈ రోజు షూటింగ్ అంటే ఈ రోజు మనం పొద్దుటి నుంచి రాత్రి వరకు ఏం